హలో అందరికీ, నేను మీ వెన్నెల. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చేసాను. ఎగ్ కీమా రోల్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే చూపించబోతున్నాను. ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. దాంట్లోకి 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక ఒక చెక్క, 2 లవంగాలు, అలానే బిర్యానీ ఆకు ఒకటి, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత ఉల్లిగడ్డ పేస్ట్ని 1 కప్పు వరకు వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ పేస్ట్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక 1 చిల్లీని పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే టమాటో పేస్ట్ని 1 కప్పు వరకు వేసుకుంటున్నాను. ఈ టమాటో పేస్ట్ అనేది ఒక 3 or 4 మినిట్స్ వరకు ఉడికించుకుంటే చాలు. టమాటో కుక్ అయిందో లేదో అని ఎలా తెలుస్తుందంటే ఆయిల్ అనేది పైన తేలుతుంది. అలా ఆయిల్ పైన తేలినట్టయితే టమాటో బాగా కుక్ అయిందని అర్థము. తరువాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ముందుగా 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారంని వేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నిటినీ బాగా కలుపుకోవాలి ఒక 2 మినిట్స్ వరకు. తరువాత 2 స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పెరుగు ఎందుకు యాడ్ చేస్తామంటే గ్రేవీ కోసం. ఈ పెరుగు వేసుకోవడం వల్ల ఎంతో టేస్టీగా మరియు జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అయితే ఆప్షనల్ ఫ్రెండ్స్, వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. నాకు క్వాంటిటీ ఎక్కువ కోసం వాటర్ని 1/2 గ్లాస్ వరకు పోసుకుంటున్నాను. వాటర్ పోసుకున్నాక 2 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఆల్రెడీ ఉడకపెట్టుకున్న ఎగ్స్ని తురిమి పెట్టుకున్నాను. 1 కప్ వరకు వేసుకుంటున్నాను. 1 కప్ అంటే 3 eggs ఫ్రెండ్స్. ఈ ఎగ్ కీమా కలుపుతూ మ్యాక్సిమం 3 or 4 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. 3 మినిట్స్ అయ్యాక లాస్ట్లో కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. మరోసారి బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎగ్ కీమా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఈ కీమా కుక్ చేయడానికి మ్యాక్సిమం 10 మినిట్స్ అయితే పట్టిద్ది. డాబా స్టైల్లో ఇలానే ఇంట్లోనే చేసి పెట్టండి, చాలా టేస్టీగా యమ్మీగా తింటారు. ఈ కీమాకి కాంబినేషన్ వచ్చేసి రోటీ, చపాతీ, ఇంకా రైస్లో ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే ఈ కీమాని ఫస్ట్ టైం డాబాలో తిన్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, కానీ కాస్టే కొంచెం ఎక్కువగా ఉంది. అందుకని మన ఇంట్లోనే మనం చేసుకొని అది డాబా స్టైల్లో సూపర్గా ఇంట్లో యమ్మీగా తినొచ్చు. ఈ కీమా అయితే నార్మల్గా రోటీస్లో కానీ చపాతీస్లో కానీ తింటారు. నేనైతే ఫస్ట్ టైం ఇలా రోల్స్ చేసుకొని తింటున్నాను. ఈ కీమాని చపాతీ పైన స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసేసుకున్నాను చపాతీ పైన కీమా మొత్తాన్ని. ఇప్పుడు ఈ చపాతీని ప్లేట్లో పెట్టుకొని రోల్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. చపాతీని రోల్ చేయడం చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ కూడా. ఈ విధంగా అయితే ఈ చపాతీని రోల్ చేసుకోవాలి. చూడండి, ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే లైక్ చేసి షేర్ చేయండి. అలా చేసినట్టయితే నాకెంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్.